రైతుల్ని గందరగోళపరిచేలా పనికిమాలిన రాతలు రాశారు రామోజీ. పంటల బీమాకు సంబంధించి రైతుల వివరాలను కేంద్రానికి ఇప్పటికే పంపించింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు ప్రీమియం ఖరారు చేసి చెల్లించడానికి ఏప్రిల్ దాకా గడువు ఉంది. బీమా చెల్లింపులు జూన్లోగా జరుగుతాయి. ఈ నిజాలని తొక్కిపెట్టిన ఈనాడు పిచ్చి రాతలు రాసింది. ఈనాడు రాతల్లో నిజాలేంటో చూద్దాం. రైతులంతా ఈ క్రాప్ చేసుకున్నారు. ఆ జాబితాను అక్టోబర్ నెలాఖరుకే కేంద్రానికి పంపింది రాష్ట్ర ప్రభుత్వం. జాతీయ పంటల బీమా పోర్టల్లో కూడా ఆ జాబితా నమోదు పూర్తయింది. ఆ వివరాలను కేంద్ర ప్రభుత్వ సాంకేతిక టీం పరిశీలిస్తుంది. ఆ తరువాత డేటాను ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పోర్టల్లో ప్రదర్శిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియంను కూడా అప్పుడే నిర్ధారిస్తారు. దీనికి ఏప్రిల్ వరకు గడువుంది. ఇక బీమా చెల్లింపులు వచ్చే సీజన్ మొదలయ్యేలోగా అంటే జూన్లోగా జరుగుతాయి. ఈ ప్రక్రియ గురించి తెలిసినా కేంద్ర వెబ్సైట్లో ఈనాడుకు డేటా కనిపించకపోయేసరికి రామోజీకి కంగారు పుట్టుకొచ్చింది. ఇక ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ఈ క్రాప్లో ఏకంగా 70,80,000 ఎకరాల్లోని పంటల వివరాలు, సాగు చేసిన 34,70,000 మంది రైతుల పేర్లు కేంద్రానికి ఎప్పుడో చేరాయి. కానీ కేంద్ర సాంకేతిక బృందం పరిశీలన పూర్తవకపోవడం వల్ల వెబ్సైట్లో వివరాలు అప్డేట్ కాకపోవచ్చు. దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంపై బురద జల్లాలనుకుంటున్న రామోజీరావు ఉచిత బీమాపై జగన్నాటకం పేరుతో ఈనాడులో ఓ కట్టుకథను రాశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న 5 ఏళ్లు కరువొచ్చింది. దానికి తోడు అప్పుడప్పుడు వచ్చిన అకాల వర్షాలు రైతుల్ని దెబ్బతీశాయి. ఈ 5 ఏళ్లలో బాబు చెల్లించిన బీమా పరిహారం కేవలం 3,411 కోట్లు మాత్రమే. అది కూడా ఇచ్చింది కేవలం 30,85,000 మంది రైతులకు మాత్రమే. కానీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టారు. రైతుకు సంబంధించిన పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఆ పథకాన్ని రూపొందించారు. దీంట్లో భాగంగా అన్ని పంటల్ని ఈ క్రాప్లో నమోదు చేస్తున్నారు. ఒకవేళ నష్టం జరిగితే నమోదైన ప్రతి ఎకరాకు బీమా పరిహారం అందిస్తున్నారు. ఈ 4.5 పెద్దగా కరువులు, విపత్తులు లేవు. అయినా సరే ప్రతి ఎకరాకు కవరేజీ ఉండడంతో ఈ 4 ఏళ్లలో 54,48,000 మంది రైతులకు ఏకంగా 7,802 కోట్ల బీమా పరిహారం అందింది. అలా బాబు హయాం కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 1.5 రెట్లు ఎక్కువగా పరిహారం అందింది. అయినా రామోజీరావు ఎప్పుడూ చంద్రబాబును ప్రశ్నించలేదు. మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి సీజన్లో నోటిఫై చేసిన పంటలకు బీమా వర్తింపచేస్తున్నారు. సామాజిక తనిఖీ, గ్రామ సభల తర్వాత ఈ క్రాప్ జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శిస్తున్నారు. ఇక ఇంతకు ముందు ఒకే పంటకు కొన్ని చోట్ల దిగుబడి ఆధారంగా, మరికొన్ని చోట్ల వాతావరణం ఆధారంగా బీమా వర్తింపచేసేవారు చంద్రబాబు. దీనివల్ల ఒకేలా నష్టం జరిగినా పరిహారంలో తేడాలుండడంతో రైతులకు నష్టం జరిగేది. ఈ పరిస్థితిని చక్కదిద్దిన వైఎస్ జగన్ నోటిఫై చేసిన పంటలు ఏ కేటగిరీ కింద సాగైనా ఒకే రీతిలో బీమా రక్షణ చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. పెరిగిన సాగు విస్తీర్ణాన్ని బట్టి కొత్త పంటలను బీమా పరిధిలోకి తీసుకొచ్చారు. పైగా ఈ సీజన్లో జిల్లాల వారీగా కవరేజ్ కల్పించే కంపెనీలతో పాటు నోటిఫైడ్ పంటల వివరాలు, పూర్తి మార్గదర్శకాలతో ఈ మధ్యనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. ఖరీఫ్లో మిరప, పసుపు, జొన్న పంటలకు దిగుబడి ఆధారంగా, పత్తి, వేరుశెనగ పంటలకు వాతావరణ ఆధారంగా బీమా కవరేజ్ కల్పించారు. అదేవిధంగా దానిమ్మ, బత్తాయి, నిమ్మ, జీడి మామిడి పంటలకు వాతావరణం ఆధారంగా బీమా వర్తింపచేస్తున్నారు. కొత్తగా కొన్ని జిల్లాల్లో ఆముదం పంటకు కూడా బీమా రక్షణ కల్పించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధికి ఇంతకంటే ఇంకేం కావాలి? పైగా రైతులపై పైసా భారం పడకుండా నోటిఫై చేసిన పంటలన్నింటికీ ఈ క్రాప్ ఆధారంగా యూనివర్సల్ బీమా కవరేజ్ కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కు పేరుంది. ఏపీ స్ఫూర్తితో ఈ ఏడాది నుంచి కేవలం రూపాయి ప్రీమియంతో నోటిఫైడ్ పంటలు సాగు చేసే రైతులందరికీ బీమా సౌకర్యం కల్పిస్తున్నట్టు ప్రకటించాయి మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, మేఘాలయ రాష్ట్రాలు. మరికొన్ని రాష్ట్రాలు ఏపీ బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయి. 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఎప్పుడూ రైతులకు ఉచిత పంటల బీమా కల్పించాలని ఆలోచించలేదు. ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి రావడంతో నిరుపేదలైన లక్షలాది మంది రైతులు బీమా చేయించుకోలేక నష్టపోయేవారు. బీమా చేయించుకున్న వారు కూడా పరిహారం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసేవారు. పైగా ఆయన హయాంలో 6,19,000 మందికి బీమా సొమ్ము ఎగ్గొట్టారు. ఇలా ఎగ్గొట్టిన 715 కోట్ల పంటల బీమా పరిహారాన్ని కూడా చెల్లించి రైతుల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు సీఎం జగన్.
బాబు హయాంలో 2014-18 మధ్య 2,32,00,000 ఎకరాల్లో సాగైన పంటలకు బీమా కవరేజ్ చేశారు. 74.4 లక్షల మంది బీమా పరిధిలోకి వచ్చారు. మరోవైపు వైఎస్ఆర్సీపీ పాలనలో 2019-23 మధ్య ఏకంగా 3.97 కోట్ల ఎకరాల్లో సాగైన పంటలకు 170.34 లక్షల మంది రైతులకు బీమా రక్షణ కల్పించారు. దీనిని బట్టి రైతులను ఆదుకుంటున్నదెవరు, రైతును కుదేలు చేసిందెవరు అన్నది అర్థమవుతుంది. నిజాలు తెలుసుకోకుండా ఈనాడు రాసిన రాతల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టమైంది.